ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనములు. అసలు మనుషులందరూ కనబడకుండా పోవటం ఏంటి, ఏలియన్స్ వచ్చి మనుషులను ఎత్తకపోవటం ఏంటి, ఏమిటి వింత, ఏం జరుగుతుంది అనే విధంగా మనుషులు బెంబేలెత్తిపోయే రోజు ఒకరోజు వస్తుంది. ఎందుకంటే మనుషులు యొక్క పాపము బహుగా భరించలేనటువంటి విధంగా మరి రోజు రోజుకి పెట్టరేగిపోతుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వాక్యం చెప్పింది. కనుక ఎవరికి మరణం, ఎవరికి తీర్పు తీర్చబడను చెప్పే విషయంలో ఏదైతే మనం చేసిన పనులను బట్టి, ఏదైతే మనం చేసిన మరి ఆ యొక్క పాపపుణ్యాలను బట్టి ఈ లోకంలో మనకి తీర్పు ఉండకపోవచ్చు, కానీ ఒక రోజు ఉంటుంది, అది జడ్జిమెంట్ డే. మనకి బర్త్డే ఉంటుంది, డెత్ డే ఉంటుంది, జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంటుంది. అది చెప్పే ముందు కొన్ని విషయాల మీద షేర్ చేసుకుని చివరిలో నేను చెప్తాను. అయితే భూమి మీదకి ఎవరు వచ్చి ఎవరు మనుషులు తీసుకెళ్తారు అనే అంశం మీద ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యమును గైకొన్నవాడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది. కనుక ఆయన వచ్చేంత వరకు వాక్యం ధ్యానించటేందు, ప్రార్థించటేందు, ఎడతెక్క ప్రార్థించటేందు, సువార్త దేవుని గురించి సువార్త చెప్పడం అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా వచ్చాడు, ఆయన ఇలాగా త్యాగం చేశాడు అని చెప్పడమే, మన కోసం మరణించి 3వ దినమున మృత్యుంజయుడు లేచాడు, ఆయన నమ్ముకోండి అని చెప్పడమే సువార్త. పెద్ద బైబిల్ వాక్యములు ఇదిగో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి పెద్దగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఆయన ఏ విధంగా వచ్చాడు, ఆయన చేసిన పరిచర్య అని చెప్పడమే సువార్త. కనుక చెప్పే విషయం ఏంటంటే ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు. రెప్పపాటున మనుషులు ఎత్తబడతారు, తూర్పున మెరుపు పుట్టి పరమటి ఎట్లా ఆగిపోతుంది అలాగా ఆయన రాకడవున్నాడు. కనుక పరిశుద్ధులైనటువంటి వారు అది హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, ఏ జాతి కుల భేదం లేకుండా రక్షింపబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడతారు. ఇది సత్యము. కనుక అలాంటి టైంలో మనుషులందరూ ఎవరైతే పరిశుద్ధమైన జీవితం కలిగి ప్రకటన 22:11-12 చూస్తే అన్యాయస్తులుగా ఉండనేమో, అపవిత్రులుగా ఉండనేమో, నీతిమంతులుగా ఉండనేమో, పరిశుద్ధిగానే జీవించనేమో, వారి క్రియలు చొప్పున ప్రతిఫలం నా యొద్దన ఉన్నది అనే వాక్యము, జీతము నా యొద్ద ఉన్నది అని వాక్యం చెప్తుంది. కనుక గుర్తించగలరు ఎవరిని నేను భయపెట్టానుకో లేకపోతే ఇంకే విధంగా చేయడానికి కాదు. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి వాక్యం చెప్తున్నాను. చాలామంది వాక్యం చెప్తున్నారు, వాళ్ళందరికంటే నేను తక్కువ కలిగినటువంటి వాడిని. అయితే మెట్టుకు ఆ సమయమున ఏర్పరచబడిన వారి దినములు తక్కువ చేయబడును, వారి నిమిత్తమే రాకట అతి సమీపంగా మా దేవుడు వస్తున్నాడు, అతి సమీపంగా ఉన్నాడు. ఆయన ద్వారం ఎదుటే నిలబడి ఉన్నాడు కనుక, ఆయన అతి సమీపంగా ఉన్నాడు కనుక నిడే రక్షణ పొంది మార్మల్స్ పొంది ఆయన నామంలో బాప్టిజం తీసుకోండి. అయితే చెప్పే విషయం ఏంటంటే ఆ దినమున అది పగల నైటా మిడ్ నైట్ అనేది చెప్పలేదు, కానీ ఇద్దరు తిరుగులు విసర్చుందరు, వారిలో ఒకరు ఎత్తబడిన, ఇద్దరు పొలంలో నడుచుకుంటూ వెళ్తారు, వారిలో ఒకరు ఎత్తబడిన, ఇద్దరు పండుకునే ఇందరు, వారిలో ఒకరు ఎత్తబడతారు. పరిశుద్ధమైన జీవితం కలిగి బాప్టిజంలో సాక్షి ఇచ్చి రక్షణ పొంది బాప్టిజం తీసుకొని కూడా కొంతమంది అక్రమంగా జీవిస్తున్నారు, వారి గురించి నేను చెప్పట్లేదు. కానీ రక్షణ, బాప్టిజము, పరిశుద్ధమైన జీవితం, 3 లక్షణాలు కలిగి విశ్వాసంతో కూడుకున్న జీవితం కలిగి ఉన్న వాళ్ళే ఎత్తబడతారు. అది ఎవరైనా సరే, ఎటువంటి విధమైన వ్యక్తులైనా సరే, అంటే ఓన్లీ క్రిస్టియనే కాదు, అది హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, వేరే ఆచారాలు కలిగిన వ్యక్తులైనా సరే అలాంటి జీవితం కలిగి జీవిస్తే, నీతి ప్రవర్తన కలిగి జీవిస్తే వాళ్ళు ఎత్తబడతారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ రక్షింపబడాలి కనుక సువార్త ఎంత వేగంగా వెళ్తుంది, అతి వేగంగా కూడా మూయబడుతుంది. కనుక చూస్తున్నాం చాలామంది మరి హతసాక్షులుగా మిగిలిపోయారు, చాలామంది చనిపోయారు. అట్లా దేవుణ్ణి నమ్ముకున్నందుకు అవమానపరిచారు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు జైల్లో వేశారు, దేవుణ్ణి నమ్ముకున్నందుకు మరి చంపేస్తూ వచ్చారు, చాలామంది హతసాక్షులు అయ్యారు. తెలుసు, ఇప్పుడే కాదు, ఇప్పుడు మనం చూస్తున్నాం ఎవరైతే మరి దేవుని కోసం చనిపోయిన వారు, మరి తన నిమిత్తమే తన ప్రాణం కాపాడుకున్న వారికి ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ దేవుని నిమిత్తమే పోగొట్టుకుంటే నీతి కిరీటం అతనికి ఇవ్వబడుతుంది, దేవుని యొక్క కుడిపాసన అతను కూర్చుని ఉంటాడు. కనుక అలాంటి గొప్ప గౌరవం వాళ్ళకు ఉంటుంది. కనుక చెప్పే విషయం ఏంటంటే ఆ సమయంలో ఎత్తబడినప్పుడు, అరే రాత్రిపూట పండుకున్నప్పుడు మెలకు వచ్చినప్పుడు పక్కన చేస్తే నీ భార్య, విశ్వాసి అయిన భార్య కానీ భర్త కానీ కనిపించకపోతే, అరే వాష్రూమ్లోకి వెళ్ళిందేమో, అరే వంటంలో వెళ్ళిందేమో భార్య అయితే, భర్త అయితే వాష్రూమ్కి వెళ్ళాడేమో, పిల్లలు అయితే మరి టాయిలెట్కి వెళ్ళారేమో వాష్రూమ్కి, లేకపోతే తల్లిదండ్రులు అయితే
మరి నిద్ర పట్టలేక హాల్లో కూర్చున్నారేమో అనుకుంటాం. కానీ ఆ రోజు ఎలా ఊహించిన దానికంటే గొప్పగా మరి పరిస్థితులు ఏర్పడతాయి. మరి చూసినప్పుడు ఉదయాన్నే తిరిగ్గా 6:30కో 5:30కో లేచినప్పుడు ఎవరో కనిపించకపోతే ఇంట్లో ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కనుక మరి ఎత్తబడింది, విశ్వాసులైనటువంటి వారు ఎత్తబడ్డారు. అది ఏ టైంలోనే కావచ్చు. కనుక దొరవాలి వస్తా అని చెప్పిన కనుక చెప్పినాడు, ఆ విధంగా వస్తున్నానని చెప్పాడు కనుక ఆ సమయం అట్లా ఉండను. కనుక నువ్వు రక్షింపబడి నువ్వు మారుమనసు పొంది పరిశుద్ధంగా జీవించినట్లయితే నువ్వు ఎత్తబడతావు. అది భార్య అయినా భర్త అయినా సరే. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాడు, మధ్యాహ్నం లంచ్ టైం అయింది. మరి ఏంటి ఇంట్లో మనుషులు కనపడలేదంట అని ఫోన్ ఓపెన్ చేసినప్పుడు న్యూస్ కనపడ్డప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే మరి భార్య ఫోన్ లిఫ్ట్ చేయదు. మరి ఏంటి పరిస్థితి, ఏంటి గోల అనుకుని ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు. మరి పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు, మరి ఎక్కడికి పోయారు అని స్కూల్కి ఫోన్ చేసి వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారు అని చెప్తారు. కానీ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే మా పిల్లలు కూడా రాలేదు, మరి ఏమైపోయారు తెలియదు అనే విషయాలు బహుగా స్ప్రెడ్ అవుతాయి. ఆ సమయంలో మరి భజ్జన పడతారు, ఏం అర్థం కాదు. కనుక మా ఇంట్లో మిస్ అయ్యారంటే మా ఇంట్లో మిస్ అయ్యారంటే, ఇక్కడ లేరంటే అక్కడ లేరంటే. ఫోన్లో మనకి ఎవరైనా డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఫోన్ చేస్తే అప్పులోళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. ఆ రోజు ఛార్జింగ్ మూగి ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోవాల్సింది తప్పితే స్విచ్ ఆఫ్ అవ్వాల్సిందే తప్ప మరి ఫోన్లో ఎవరు లిఫ్ట్ చేయరు. అలాంటి పరిస్థితి అనమాట. అయితే ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, ఏలియన్స్ వచ్చి మనుషులను ఎత్తకపోయారని. కనుక ఏలియన్స్ వాళ్ళు వచ్చింది లేదు, ఎత్తకపోయింది లేదు. అది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మహాప్రభావంతో వచ్చినప్పుడు వాళ్ళు ఎత్తపడ్డారు. ఆ సంగతి వాళ్ళకి తెలియదు. కనుక మరి ఆ సమయంలో న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వారు ఈ ఏలియన్స్ వచ్చి ఎత్తకపోయారని న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు మనకి యూట్యూబ్లో చూసినట్లయితే ఫ్లయింగ్ సాసర్స్ వేసుకుని అటు ఇటు తిరుగుతున్నారని మనం చూస్తున్నాం యూట్యూబ్లో. కనుక అది బహుగా స్ప్రెడ్ అయ్యే రోజు కూడా దగ్గరలోనే ఉంది. కనుక నేను చెప్పే విషయం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను కదా, క్రీస్తు అయిన న్యాయపీఠం ఎదుట హాజరు కావాలను అని. అవును, ఎందుకంటే మనం ఈ దేహంతో చేసే క్రియలు చెడ్డమైనా సరే మంచివైనా సరే నువ్వు చేసే దాన్ని బట్టే నీకు తీర్పు తీర్చబడను. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ దేహంతో నువ్వు మంచి చేస్తున్నావా లేదా, నువ్వు ఈ దేహంతో నువ్వు చేసే పనులేంటి, నువ్వు ఏ విధంగా నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నావు. దేవుని ఆలయము మనిషి యొక్క శరీరము, దేహము. దాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తానని వాక్యం చెప్తుంది. కనుక ఆలయాన్ని నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు చెదారంతో నువ్వు ఉండలేవు. అలాగనే దేవుని యొక్క ఆలయం ఎప్పుడు కూడా ప్రార్థనతో నింపుకొని పరిశుద్ధంగా ఇప్పుడు కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. హృదయాన్ని క్లీన్ చేసుకుంటూ అంటే హోల్ వేసి దాంట్లో ఉన్నదంతా కూడా బయటకు లాగటం కాదు. నీ ఇంటిని ఎట్లా శుభ్రపరచుకున్నావో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కనుక దాన్ని ఇప్పుడు కూడా పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి జీవించాలి. అది చెప్తుంది విషయం. కనుక ఆ సమయంలో నువ్వు చేసిన దాన్ని బట్టి ఒకరికి బర్త్డే ఉంటుంది, డెత్డే ఉంటుంది, కనుక ఉంటుంది కదా. అలాగనే జడ్జిమెంట్ డే అనే ఒక రోజు ఉంటుంది. ఆ రోజున నువ్వు తీర్పులోనికి వచ్చినప్పుడు నీవు సరిగ్గా లేకపోతే నువ్వు నిత్య అగ్నిగుండంకి వెళ్తావు. అక్కడ పళ్ళు కొరుకుట, ఏడ్పు, దుఃఖము, కేకలు, ఎడబొబ్బులు ఇప్పుడు కూడా నెమ్మది ఉండదు. 24 గంటలు కాలుతూ ఉండాలి. కనుక మరి తీర్పు తెచ్చిపడినప్పుడు ఈ లోకంలో మనం ఏదైనా పొరపాటు చేస్తే కోర్టులో తీర్పు విధించి జైల్లో వేస్తారు. 6 నెలల 2 సంవత్సరాలని. కొంతమంది బెయిల్తో బయటకు వస్తారు, కొంతమంది శిక్షకాలం పూర్తయిన తర్వాత బయటకు వస్తారు. కానీ ఆ సమయంలో ఎవరు జడ్జిమెంట్ ఇచ్చే టైంలో ఎటువంటి బెయిల్ ఉండదు, ఎవరు కూడా చెప్పి తీసుకురాలేరు. మహాగాధం. కనుక ఆ ప్లేస్లో నువ్వు ఉండకూడదు, ఆ పరిస్థితిలో నువ్వు ఉండకూడదు. కనుక నేడే రక్షణ ఏదైనా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎవరు కూడా నేను కాపాడలేరు. కనుక రక్షణ పొంది, మారు మనసు పొంది, రక్షణ పొంది బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వు. రక్షణ, మారు మనసు, బాప్టిజం. నమ్మిన వానికి శిక్ష విధింపబడదు, కానీ నమ్మని వానికి నరక శిక్ష. అది 2వ అగ్నిగుండము, 2వ మరణము. కనుక గుర్తించి ఇకనైనా మేల్కొని పరిశుద్ధమైన జీవితం జీవించగలరు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించాల్సి కాపాడుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.